మహాకృపను బట్టి మనందరము కూడా నేటికి నీ సజీవులమై దేవుని కృపలో, దేవుని నింపుదలలో, మంచి దేవుని విశ్వాసులుగా అనేకమైన విషయాలలో దేవునికి యోగ్యకరమైన దేవుని ఒక అర్పణగా మనందరము కూడా చేరి ఉన్నాం. అలాగే అనేకమైన విషయాలలో దేవుని నందు మనం నిలిచి ఉంటున్న, లేక మనం అనుసరిస్తూ ఉంటున్న అనేకమైన దేవుని కృపలు, దేవుని యొక్క అనుసారం లేక దేవుని యొక్క మార్గం, దానిలో నడుచుటలో, అలాగే దానిలో నిలుచుటలో మనందరము కూడా ఉండినప్పుడు అది ఎంతో సంతోషకరంగా ఉంటుంది. ఇంతవరకు ప్రియులు మన కీర్తనలు పాడారు. ఎంతో సంతోషంగా మరి దేవుని సన్నిధిన మనం చేరి ప్రభునామని మహిమపరుచుకుని ఉన్న ఇటు గొప్పతనాన్ని మరి ఆ దేవదేవుడు మన దృష్టిలో మనందరము కూడా కనబడినట్లుగా, ప్రియమైన వారులారా, ఒక మంచి సువాసన కదా వచ్చినప్పుడు మనం ఏం చేస్తారు? చక్కని తొంగి చూస్తారు అనుకోండి, ఇక్కడ ఏదో ఒక మంచి వాసన వస్తూ ఉంటే ఏం చేస్తారు? అమ్మా వస్తుంది కాబట్టి దాన్ని ఆస్వాదిస్తాం. ఒకవేళ ఎక్కడైనా దుర్వాసన వస్తుంటే ఏం చేస్తాం? అమ్మా ముక్కును మూసుకుంటాం. అయితే ఇక్కడ అలాగే మన స్తుతి నైవేద్యము కదా మంచి సువాసనగా ఉంటే ప్రభు కూడా దాన్ని చూస్తాడు కదా, దాన్ని ఆస్వాదిస్తాడు. అలాగా దేవునిలో మనం ప్రేమతో ఆయనను మనం దర్శించాలి. ఎంతో ప్రేమతో మనం ప్రభు సన్నిధికి రావాలి. ఇష్టంతో ఆయన సన్నిధిలో మనం గడపాలి. దయచేసి దేవుని పరిశుద్ధ గ్రంథాలు మనం తెరిచినట్లయితే దేవుని వాక్యంలో మనం ముందుకు సాగుదాం. ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు ప్రభునామములో చేరి ఉన్న ప్రియులందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా లేవియ కాండం 2వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుకుందాం. తెరిచిన వాళ్ళు చదవగలరు. లేవియ కాండం 2:1 నుంచి. ఒకడు యెహోవాకు నైవేద్యము చేయనప్పుడు అతడు అర్పించున్నది గోధుమ పిండిదై ఉండవలెను. అతడు దాని మీద నూనె పోసి సంభ్రాణి వేసి యాజకులకు అహరోను కుమారుల యొద్దకు దానిని తేవలెను. అందులో నుండి ఈ యాజకుడు తన చేరతో చేరెడు నూనెయు చేరెడు గోధుమ పిండియు దాని సాంబ్రాణి అంతయు తీసుకొని యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా బలిపీఠము మీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థముగా దహింపవలెను. చాలు. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, కృపగల దేవా, మీకు స్తోత్రాలు. మీ శ్రేష్టమైన కృపను బట్టి, ఇదిగోనైనా మాకు ఇచ్చిన మీ ధన్యతను బట్టి స్తోత్రాలు. మీ కృపలో, మీ దయలో ఇదిగో ప్రభువా, మేము అందరం ఇదిగో ప్రభువా మీ శ్రేష్ట ఈ పునరుద్ధాన దినపు అయ్యా ఈ వాక్య పరిచయంలో మేము ఉంటుండగా మాతో మాట్లాడుతున్న మా ప్రభువు మీకు స్తోత్రాలు. ఇంతవరకు మా ప్రియులు నేను స్తుతించారు. మా స్తుతులకు ఆశీర్వుడైన మా ప్రభువు మీకు స్తోత్రాలు. అయ్యా మా స్తుతులు అందుకొనమని ప్రార్థిస్తుంటున్నాం. శ్రేష్ఠ మీ వాక్య ధ్యానములు వింటుండగా మాతో మాట్లాడుతున్న మా ప్రభు మీకు స్తోత్రాలు. అయ్యా నిలిచి ఉన్న నన్ను, అయ్యా దీనుడును అల్పుడను ఎన్నికలేని వాడిని నన్ను ప్రేమించి మీ సిలువు చన్న మరుగుపరిచి అయ్యా నువ్వు ఇచ్చిన ఇదో ఈ గొప్ప అవకాశానికి స్తోత్రాలు. ఇదిగో ప్రభా, అయ్యా మీ ఆత్మను ఒక దయచేయమని, ఏదో చదువులకి నన్ను దీవించమని యేసయ్య నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, ఏదైతే ఇక్కడ నైవేద్యమును కదా
రెండవ వచనం ప్రారంభంలోనే జ్ఞాపకం చేస్తూ, ఒకడు యెహోవాకు నైవేద్యము చేయునప్పుడు అతడు అర్పించినది చాలు కదా. అర్పించేది ఎలా ఉండాలంటే అది ఎంతో ఇష్టకరంగా ఉండాలి. అంటే ఒక గోధుమ రొట్టెను లేకపోతే దాన్ని సిద్ధపరిచే విషయంలో ప్రియమైన వాళ్ళారా, దాన్ని ప్రభుకు అర్పించే విషయంలో ఎలా ప్రభుకు అర్పించాలో ఇక్కడ దేవదాసుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే మనమును కూడా ఏదైతే ప్రభుకు అర్పించే అర్పణలలో చేసే ప్రార్థనలలో కదా ఇచ్చే ఆ దేవుని యొక్క అనేక అర్పణలకు అవి దేవునికి ఇచ్చేటప్పుడు ఇష్టముతో ఇవ్వాలి. ఆ విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ కదా, ఒక భాగము జ్ఞాపకార్థముగా దహింపవలెను. ఆ కాలములో దేవుని దాసులు, దేవుని ప్రవక్తలు అనేకులు వారు దేవునికి దహన బలులు ఇచ్చేవారు. అయితే ప్రియమైన వారన్నారా, అప్పటి దేవుని ఆచారాన్ని మట్టుకు, ఇజ్రాయేలు యొక్క ఆచారం మట్టుకు దేవునికి వారిచ్చే బలులు ఎంతో దేవునికి ఇంపుగా ఉండాలని, ఎంతో దేవునికి ఇష్టంగా ఉండాలని, ఎంతో దేవునికి కోరదగినగా ఉండాలని వారు ఎంతో జాగ్రత్త పడేవారు. అయితే ఏవైతే సిద్ధపరిచిన దాని నుండి ఒక ముక్కను లేక ఒక భాగాన్ని తీసుకొని దేవునికి ఇచ్చుటలో వారు ఎంతో సంతోషిస్తూ ఉన్నారు. దానికి అక్కడ ఒక మాటను జ్ఞాపకం చేస్తూ ఆ ప్రజలందరూ కూడా దేవుణ్ణి వారు ఆరాధించటంలో అది ఆచరణగా చేస్తూ ఉన్నారు. అలాగైతే ప్రియమైన వారున్నారా, వారి ఆచరణలో ఎంతో వారు జాగ్రత్త పడుతూ ఉన్నారు. వారి ఆచరణలో దేవునికి మెప్పు లేక దేవుని యొక్క ఇష్టాన్ని వారు తెలుసుకుంటూ ఉన్నారు. కాబట్టి మనమును కూడా మనం ఏదైతే ఇక్కడ ఆచరణ మనం చూస్తున్నామో ఇక్కడ రక్తముతో కూడినది లేక ఏదైతే ఆ యొక్క మంట లేక వేడితో కూడిన మరి పరిస్థితులు ఇక్కడ లేవు. ఒక గోధుమ రొట్టె లేకపోతే దానిలోని ఒక ముక్కను లేక దాన్ని దహించినప్పుడు ఏదైతే దానిలో నుంచి వచ్చిన ఆ సాంబ్రాణి యొక్క పొగను ప్రియమైన వాళ్ళరా దేవునికి నైవేద్యముగా పెడుతూ ఉన్నారు. ఈనాడు దేవుని బిడలమైంచిన మనందరమును కూడా దేవునికి చెల్లించే ఆ యొక్క నైవేద్యము కదా, ఇంపైన ఆ యొక్క సువాసన గల నైవేద్యముగా ఉండినప్పుడు దేవుడు ఇష్టపడేవాడిగా ఉన్నాడు. కనుక ప్రియమైన వాళ్ళారా, ఒకవేళ దేవుని అర్పణ మనమే అయితే మనం దేవునికి ఇంపుగా ఉండాలి, దేవునికి ఇష్టకరంగా ఉండాలి. ఆ విషయాన్ని ఇక్కడ జాగ్రత్తగా మనం గమనిస్తే దయచేసి లేవియా కాండము 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. దాని ఆంత్రములను కాళ్ళను నీళ్లతో కడుగవలెను, అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి అవునట్లు యాజకుడు దానినంతయు బలిపీఠం మీద దహింపవలెను. ఇక్కడ మరొక బలిని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, ప్రారంభంలో ఎటువంటి కదా రక్తము కానీ లేక ఆ యొక్క మంటలు కానీ లేనట్లుగా, అయితే ఇక్కడ ఆయన ఒక బలిని అర్పిస్తూ ఉన్నాడు. దాన్ని ఎలా చేయాలంట, దాని కాళ్ళను కడిగి కదా లేకపోతే దాన్ని శుభ్రము చేసి యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి అవునట్లు యాజకుడు దానినంతయు బలిపీఠము మీద దహింపవలెను. ఏవైతే ఆచరణలు ఇజ్రాయేలు ప్రజలు పాటించారో, ఏవైతే ధూపము దేవునికి వేయుటలో వారి ఇష్టాన్ని కనపరిచారు, ప్రియమైన వారన్నారా, మనమును కూడా ఒక మంచి ఇంపైన సువాసనగా ప్రభుకు అర్పించే అర్పణలలో ఉండాలి. ఏమర్పిస్తాం కదా. అయితే అప్పటి కాలంలో అలా దేవునికి ఇంపైన మరి బలులు ప్రభువులకు వారు అర్పించారు. నేటి మనకు ఈ నూతన నిబంధనలో ప్రియమైన వారన్నారా, మనము చేయు ధూపం మీదనగా మన ప్రార్థనే కదా, ఇష్టముతో చేయాలి, ఇష్టముతో ప్రభువుకు ధూపము వేయాలి. అలాగే అనేకమైన సందర్భాలలో మనం చేసే దాన ధర్మాలు కావచ్చు, లేక మనం చెల్లించే స్తుతులు కావచ్చు, ప్రభుకు మనం కలిగి ఉండే కృతజ్ఞత కావచ్చు, అనేకమైన మంచి దేవునికి ఇష్టకరమైన భావాలను మనం చేయుటలో అవి ఇంపుగా
ఉండాలి కదా. ఎవరైనా ఒక సహోదరుని చూశారనుకోండి, ఆయన వెళుతూ ఉన్నాడు, ఆయన వెళుతూ ఒక విశ్వాసిని పక్కింటి వాళ్ళు చూసినప్పుడు ఆయన వెళుతూ ఉంటే ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు అంటే ఏం చెప్తున్నాం? ఒకవేళ వారాన్ని బట్టు లేదా ఒకవేళ ఆయన పనిని బట్టు వారు కొంత ఆలోచన చేస్తారు. ఒకవేళ ఆదివారం ఉదయకాల సమయం ఆయన వెళుతూ ఉన్నాడంటే కదా, ఈయన ఖచ్చితంగా దేవుని మందిరానికి వెళుతూ ఉన్నాడు కదా. అలాగైతే ఆయన దగ్గర ఏం వాసన వస్తుంది కదా? మంచి సువాసన. అంటే వారు ధరించుకున్న దాన్ని బట్టి లేక వారు కొట్టుకున్న ఆ యొక్క అత్తరును బట్టో కాదు. ప్రియమైన వాళ్ళరా, దేవుని కలిగిన ఉన్న దాన్ని బట్టి ఒక మంచి సువాసన వారిలో వస్తుంది కదా. అప్పుడు అన్నట్లుగా వీరిలో యేసు ప్రభు సువాసన వస్తుంది. ఎందుకనంటే వారి జీవితం ప్రభుకు, ప్రభు సిలువకు కొట్టబడినందున, వారు ప్రభువులో వారు లోబడినందున, ప్రియమైన వాళ్ళరా, ప్రభుకు వారు ఏదైతే వారు అనుబంధ సంబంధాన్ని లేక సత్సంబంధాన్ని మంచి దేవుని అనుభూతిని కలిగినట్లుగా మనం ఉండినప్పుడు మన దగ్గర ఒక మంచి వాసన వాతావరణాన్ని ప్రభులో మనం చూస్తాం కదా. ఈ కొద్ది దినాల ముందే ఒక సహోదరుడు ఇక్కడ చనిపోయాడు. అయితే వారి పక్కింటి ఆయన చెప్తా ఉన్నాడు ఆ ఆదరణ కూడికలో కదా, ఒక మంచి నైబర్ని కదా నేను కోల్పోయాను. ప్రియమైన వాళ్ళరా, ఆయన ఎటువంటి వ్యాధ్యమాడేవాడనో లేక ఎటువంటి ఇబ్బంది పెట్టేవాడనో లేక ఎటువంటి లేక ఏవో పలికేవాడనో ఆయన గురించి ఆయన చెప్పలేదు. కానీ ఒక మంచి నైబర్ లేక ఒక మంచి మా సహోదరుడు అని ఆయన పలికాడు లేదా. కేవలం దేన్ని బట్టి అంటారు కదా? ఆయన జీవించిన తన జీవితం, ఆయన చేసిన తన ఆచరణ, లేకపోతే దేవుణ్ణి బట్టి ఆయన కలిగి ఉన్న ఆ విశ్వాసం. ఈరోజు ప్రియమైన వాళ్ళరా, సాక్షిగా దేవుని పేరట వారు కొనియాడబడుతూ ఉన్నారు. అలాగైతే మన జీవితాలలో కూడా మనం కలిగి ఉంటున్న సాక్ష్యాన్ని, మనం కలిగి ఉన్న మంచి ఇంపైన సువాసనను బట్టి మనం దేవుని యొక్క వెల్లో లేక తక్కెడలో మనం కొలవబడుతూ ఉన్నాం. అందుకనే ప్రియమైన వాళ్ళరా, ఆ ధనవంతుడు లేక ఆ 2 కాసులు ఇచ్చిన ఆ రుద్రాలను మనం చూసినప్పుడు ఆమె దేవునికి ఇచ్చుటలో ఆమె ఇచ్చింది 2 కాసులే. వేలు ఇచ్చిన ధనవంతుని వాసన దేవునికి రాలేదు, కానీ 2 కాసులు ఇచ్చిన ఆ రుద్రాల యొక్క వాసన దేవునికి వచ్చింది కదా. ఎందుకంటారు అంటే ఆమె ప్రేమతో ఇచ్చింది, ప్రేమతో దేవునికి ఆమె దగ్గర ఉన్నదంతా ఇచ్చింది. అలాగైతే దేవునికి ఆమె కనబడింది. ప్రియమైన వాళ్ళారా, ఆమె వాసన దేవునికి కొట్టింది. అలాగైతే దేవుని పట్ల మనం కలిగి ఉండాల్సిన ప్రేమ నైవేద్యాన్ని మనం దేవునికి ఇవ్వాలి. ఒక మంచి దానిని కదా, వారములో ఒక రోజు, రోజులో ఒక గడియ ప్రియమైన వాళ్ళ దేవునికి ఇచ్చినప్పుడు, దేవునికి ధూపం వేసినప్పుడు, దేవునికి ఒక మంచి సువాసనగా మనం ఉండినప్పుడు అక్కడ మాటను జ్ఞాపకం చేస్తూ ఇంపైన కదా సువాసన నైవేద్యమును ప్రభుకు మనం ఇవ్వగలం. దేవునికి మనం కనబడతాం, దేవునికి మనం ఏమవుతామనంటే సువాసన వెదజిల్లుతాం కదా. ఆ ప్రారంభంలో చెప్పినట్టుగా ఏదైనా ఒక మంచి కదా ఆహారాన్ని లేక ఒక బిర్యానీనే వండారు అనుకోండి కదా, ఒక మంచి సువాసన కదా పక్కింటి వాళ్ళకి వచ్చినప్పుడు అక్కడ వారు ఎంతో సంతోషిస్తారు కదా. ఓహో, మా పక్కింటి వాళ్ళు ఏవో మంచి కదా బిర్యానీ వండుతున్నట్టున్నారు అనుకుంటారేమో కదా. ఒకవేళ మాడిపోయింది అనుకోండి, ఏం చేస్తారు? ఛీ, ఏందబ్బా ఈ వాసన కదా అనుకుంటారా అనుకోరా? ప్రియమైన వారులారా, అలాగైతే దేవుని పట్ల కూడా మనం సువాసన వెదజల్లే వారంగా మనం ఉంటే ప్రభువు మనలను ఆస్వాదిస్తాడు. ప్రభువు మనలో అనుభూతి, ప్రభు యొక్క అనుభూతి మనం చెందుతాం. ప్రభువులో ఎంతో సంతోషాన్ని మనం చూడగలం. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు ఆలక్ష్యము చేయవు. ప్రియమైన వాళ్ళరా, విరిగి నలిగిన హృదయం ఆ ప్రభు పైన మాట్లాడుతూ కదా, అక్కడ 51:17 ప్రారంభంలో మాట్లాడుతూ విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవునికి ఇష్టమైన బలి నువ్వు ఇవ్వగలగాలంటే నువ్వేమైపోవాలంటే నీవు విరిగిపోయి ఉండాలి, నలిగిపోయి
ఉండాలి. మనం విరిగిపోవటం, నలిగిపోవటం అంటే మనం ఎక్కడో కదా గాయపరచబడటము, లేక ఎక్కడో మనం ప్రియమైన వాళ్ళారా, మనం ఏదో విషయాలలో మనం ఏదో గాయాన్ని చేసుకోవటం కాదు. ప్రభువులో మనం కలిగి ఉంటున్న ప్రతిదీ ఆయన ఒప్పుకోలతో ప్రభువులో మనం మన హృదయాన్ని ప్రభువుకు అర్పించినప్పుడు దేవుడు మనలో మన ప్రార్థనలు మన ధూపాన్ని అంగీకరించేవాడిగా ఉన్నాడు. అందుకే కింద మాట్లాడు, దేవా విరిగిన విరిగిన నలిగిన హృదయమును నీవు అలక్ష్యము దేవునికి వినబడుతుంది. నీ ప్రార్థన ఆయనకు వినబడుతుంది. నీ సువాసన ప్రభువుకు వినబడుతుంది. ప్రియమైన వాళ్ళారా, అందుకే మరియా ఆమె దేవునికి కదా ఆయన పాదాలను కడుగునంతకై ఆమె 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 జీవితం అంతటిలో సంపాదించిన తన యొక్క అత్తరు కదా, ఆ యొక్క అచ్చ జటామాంసనే అత్తరును దేవుని పాదాలను కడిగేందుకు ఉపయోగిస్తూ ఉంది. అది అమ్ముకుంటే ఆమె కొంత సొమ్ము వచ్చుండేమో, అది అమ్ముకోనుంటే కొంత ఆమె పోషించబడి ఉండేమో, అది అమ్ముకోనుంటే కొంత ఏమో కొంత ఆమె ధనాన్ని సమకూర్చోనేమో. అయితే ప్రియమైన వాళ్ళారా, ప్రభు తన ఇంటిలోనికి వచ్చినప్పుడు కదా ఆ ఇల్లు అత్తరు వాసనతో నిండినంతగా దాన్ని ఆమె పగలగొట్టినట్లుగా మనం చూస్తాం. ఈరోజు మనము కూడా మనకుంటున్న అపవిత్రతను పగలగొట్టేవారంగా, మనలో ఉన్న ఏదైతే అవిశ్వాసాన్ని, నిర్లక్ష్యాన్ని, దేవునిలో ఉన్న ఆ యొక్క ఏదైతే విశ్వాస లోపాన్ని మనం తీసివేసుకునే వారంగా మనం ఉండాలి. లేకపోతే మన ఇల్లు వాసనతో నిండదు. మనం మన హృదయం దేవునికి ఇంపుగా ఉండలేం. కనుక మనం ఏం చేయాలంటే మనలో ఉండే అపవిత్రత అనే ఒక ఆ యొక్క బుడ్డిని లేక అత్తరును మనం పగలగొట్టే వారంగా ఉండాలి. అందుకే ఇక్కడ మాటని జ్ఞాపకం చేస్తూ, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. అంటే నీలో నుంచి ఒక మంచి సువాసన రావాలంటే నువ్వేమైపోవాలి? విరిగిపోవాలి. అంటే నీ దగ్గర ఉంటున్న ఏదైనా నీకు ఇష్టమైన దాన్ని దేవునికి అప్పగించుకోవాలి. నీ సమయాన్ని దేవునికి ఇవ్వాలి. విలువైన నీ సమయం కదా, విలువైన నీ దేహాన్ని, విలువైన ఇదిగో నీ కనులను, నీ చేతులను, నీ కాళ్ళను. అందుకే దావీదు కీర్తనాకారుడు ఆయన అంటున్నాడు, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతి చేయి. నీవు నాలో కదా మౌనముగా ఉండవద్దు. ఇదిగో ఆ దేవుణ్ణి నీవు సన్నుతి చేయి. ప్రియమైన వాళ్ళారా, ప్రభువుకు ఇంపుగా ఉండునంతగా, ఆయన నీ ప్రార్థనను ఆలకించునంతగా మన వాసన అక్కడ అక్కడ మాటను జ్ఞాపకం చేస్తూ ఇంపైన సువాసన నైవేద్యము ప్రభుకు వినపడాలి. ప్రభుకు ఆ వాసన వెళ్ళాలి. ప్రియమైన వాళ్ళారా, అలా వెళ్ళినప్పుడు, అలా చేసినప్పుడు, ఇంపుగా మన జీవితాలు ఉండినప్పుడు దేవునికి ఇష్టకరంగా ఉంటాం. ధనవంతుడు అనుకుంటున్నాడు, ఇదిగో నా భాగాన్ని ఇచ్చానను, లేక ఇదిగో నేను కొంత లేక ఉపవాసాలు ఉన్నానను, లేక ఇదిగో నేను ఇంకా అనేకమైన కూడికలకు, ఇదిగో ప్రోగ్రామ్స్కి, లేక దేవుని యొక్క కూడికలకు నేను అందుకుంటున్నాను, నేను నా విశ్వాస జీవితంలో నేను బాగున్నాను అని అనుకుంటున్న ధనవంతుని యొక్క వాసన దేవునికి రాలేదు. కానీ ఆ రుద్రాలు యొక్క 2 కాసులు అంటే దేవునికి ఇచ్చిన తన కానుక లేక ఆ యొక్క నైవేద్యం ప్రభుకు కనపడింది. ప్రభు ప్రియమైన వాళ్ళరా ఆమెను చూచాడు. ఈరోజు ప్రియమైన వాళ్ళరా, దేవునికి ప్రేమతో మనం రావాలి. దేవుని సన్నిధిలోనికి ప్రేమతో రావాలి. దేవునికి ఇచ్చే కానుకలలో ప్రేమతో ఇవ్వాలి కదా, లేక దేవునికి చేసే స్తుతులు ప్రేమతో చేయాలి. మనం చేసే ప్రార్థనలు ఎంతో దేవునికి ఇష్టకరమైన నైవేద్యముగా ఉండేందుకై మనల్ని మనం సరి చేసుకునే వారంగా ఉండాలి. అది గోధుమతో చేసినదై ఉండాలి కదా. ఇంక వేరే పదార్థాలను ఇంక వేరే వాటిని మనం దాంట్లో వాడేందుకు అవకాశమో లేదు. ప్రియమైన వాళ్ళగా అది దేవునికి ఇంపైనదిగా ఉండేందుకు దేవుడు కొంత క్రమాన్ని మన మధ్యలో ఉంచాడు. అయితే ఈ క్రమాన్ని నువ్వు పాటించినప్పుడు, దానికి నీవు లోబడినప్పుడు ప్రియమైన వాళ్ళారా మనం ఏమవుతామంటే దేవునికి ఇంపుగా మనం ఉంటాం. ఆ విషయాల్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ మనం విరిగిపోవాలని ప్రభు చూపుతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, అనేకమైన విషయాలలో దేవుని యొక్క ఎన్నికను మనం సంపాదించుకోవాలి. లేకపోతే కదా మనుషుల నమ్మును కంటే కదా దేవుని ఆశ్రయించుట మేలు. అలాగైతే దేవుని ఆశ్రయించాలంటే మనం ఏం చేయాలి కదా, మనం ఇంపుగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే మనం ప్రియమైన వాళ్ళారా మనం ఆచరణలో మనల్ని మనం స్థిరపరచుకోవాలి.
దేవునికి దేవునికి ఆ సువాసన వలె మనం ఉండేందుకై మనల్ని మనం సరి చేసుకోవాలి కదా. అక్కడ ఆ ఆ బలి ఇచ్చే ముందు దాన్ని కడిగినట్లుగా, దాన్ని శుభ్రము చేసినట్లుగా, ఈనాడు నీవు నేను కూడా దేవుని బలలో కావచ్చు, దేవుని యొక్క సంఘములో కావచ్చు, దేవుని యొక్క అనేక కార్యక్రమాలలో కావచ్చు, మనం ఉండినంతగా మనల్ని మనం ఎంతో శుద్ధి చేసుకోవాలి. లేక మనల్ని మనం ఎంతో శుభ్రంగా, లేక దేవునికి ఇష్టకరంగా, దేవునికి అనేకమైన విషయాలలో మన హృదయము అది నైవేద్యముగా ఉండినంతగా మనల్ని మనం సరి చేసుకోవాలి. అక్కడే దయచేసి మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనాన్ని ఇక్కడ మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి ఆ, అర్పణముగా బలిగాను అప్పగించుకొనెను. అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ప్రియమైన వాళ్ళారా, ఏదైతే ప్రేమను దేవుని యొక్క నైవేద్యంగా మనం ఉండినంతగా మనం ధరించుకునే వారంగా ఉండాలి, చూపే వారంగా ఉండాలి, దేవునికి ఇష్టాన్ని మనం కనుగొనే వారంగా ఉండాలి. అందుకే ప్రారంభం 5:1 జ్ఞాపకం చేస్తూ, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. పోలిక ఎవరిదంట? ప్రభుని యేసుక్రీస్తు ప్రభు యొక్క పోలిక మనకు కావాలి. ఆయనలో ఉండే మంచి దేవుని యొక్క విశ్వాసాన్ని మనం ధరించుకోవాలి, ఇష్టాన్ని సంపాదించుకోవాలి. తండ్రి యందు కుమారునికున్న ఇష్టం, ఇదిగో ఈయన నా కుమారుడు, ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ప్రియమైన వాళ్ళారా, కుమారుని యందు తండ్రి ఆనందిస్తున్నాడు. అలాగైతే దేవుని ప్రజలమైంటున్న, దేవుని పెడలమైంటున్న, దేవుని రాజ్య నివాసులమైంటున్న మనము మన దేవుడు ఆనందించినంతగా మనం ఆయన ఇష్టాన్ని తెలుసుకోవాలి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారంగా, దేవుని యొక్క ఏదైతే ప్రమాణికాన్ని లేక ఆయన మనకు అప్పగించిన బాధ్యతను మనం నెరవేర్చే వారంగా ఉండాలి. ఏదైతే కట్టుబడి ఉండాలి, అనేకమైన విషయాలలో ప్రభు మనకు ఉంచిన ఆజ్ఞల మార్గములో మనం నడిచే వారంగా ఉండాలి. నేను అలా చేయలేను, నేను ఇలాగే చేస్తాను, నేను ఇంటే వెళ్తాను, నా పని ఇంతే, నా మార్గం ఇంతే, నేను ఇంతే అని అంటే ప్రియమైన వాళ్ళరా, తుదకు మార్గము మనం తప్పి పోతాం. ఆ యొక్క ఆచరణలో చివరికి చేసిన నైవేద్యము అది దేవునికి చేరదు. అది దేవుని ఆ యొక్క ఎదుటకు పోక మరి మార్గంలో మనం పోనప్పుడు మనం నిజంగా ప్రియమైన వాళ్ళరా మనం బాధించబడతాం, లేక అభాసుపాలు అవుతాం, లేక అనేకమైన విషయాలలో మనం అపవాదికి దాసులుగా ఉంటాం. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, యోబు తన జీవితంలో ప్రభువును విడనాడనట్లుగా మనం కూడా ప్రభునేసుక్రీస్తు ప్రభువు వారిని మనం విడనాడకూడదు, మనం ఆయనను మర్చిపోకూడదు. ఇలా జీవించిన మన జీవితం నలిగిన హృదయములో నుండి వచ్చిన సువాసన దేవుడికి కదా, ఆయన వాసన చూసేవారంగా ఆయన ఉంటాడు. నాడు ఆ మరియ తన అత్తరును దేశు పాదాలకు వాడినప్పుడు దేవుడు అంటున్నాడు, ఈమె నా విషయమై ఒక మంచి కార్యము చేసింది కదా, ఆమెను ఏమనాల్సిన అవసరత లేదు. ప్రియమైన వాళ్ళరా, దేవుడికి ఇచ్చి దరిద్రులైన వారు ఎవరు లేరు, దేవుడికి ఇవ్వక దరిద్రులైన వాళ్ళు ఉన్నారు, దేవునికి ఇచ్చి దరిద్రులైన వారు లేరు. అలాగైతే దేవునికి ఇచ్చుటలో ఆ ఆ యొక్క ఉంటున్న వృద్ధురాలు ఆమె చూపిన ఆమె యొక్క దాతృత్వం నిజంగా ప్రియమైన వాళ్ళ దేవునికి కనబడింది. వేలు ఇచ్చిన వారు కనపడలేదు, కానీ 2 కాసులు ఇచ్చిన వారు కనపడరు. ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, మనం మంచి యొక్క వాసనను మనం మనం అనుభూతి చెందినట్టుగా దేవుడు కూడా మన అనుభూతి చెందాలి, మనలను అనుభూతి చెందాలి. మనలో ఉన్న ఇంపైన దాన్ని ప్రభువు చూడాలి. ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:2 వచనములో, సువాసనగా క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ప్రభునేసు క్రీస్తు ప్రభుల వారు మనకు పరిమళ వాసనగా ఆయన తను తాను అప్పగించుకున్నాడు. అంటే మన దగ్గర ఏం లేదు, సువాసన
లేదు కదా. ఎక్కడన్నా పోతా ఉన్నాం, కాలం వచ్చింది, దుర్వాసన కొడతా ఉంది, ఏం చేస్తాం? అమ్మ ముక్కు మూసుకొని పోతాం. పోవాలంటే అదే మార్గం, ఇంక వేరేది లేదు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన నీలో సువాసన ఉంచినంతగా, ఆయన నీలో పరిమళ వాసనగా వెదజిల్లినంతగా ఆయన తను తాను నలగగొట్టుకున్నాడు, తను తాను అప్పగించుకున్నాడు. అలాగైతే ప్రియమైన వారులారా, ఆయనను నీవు ప్రేమించాలని దేవునికి వాక్యం జ్ఞాపకం చేస్తుంది. అలాగునే మీరును ఆ ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఎవరిని బట్టి? ఎవరన్నా మనకంటే దీన పరిస్థితుల్లో లేక దరిద్రతలో ఉన్నారనుకోండి, అటు వారిని మనం ప్రేమించే వారంగా ఉండాలి కదా. ఆ ప్రేమించే లేక ఇచ్చే ఆ కానుక లేక ఇచ్చే ఆ ధనం కావచ్చు, ఇష్టముతో ఇవ్వాలి. చేసే ఆ యొక్క ఆచరణ దేవునికి ఇష్టకరంగా ఉండాలి. ఇలా ఏవైతే ప్రారంభం నుండి మనం చేసే ఈ ఆచరణలో ప్రభువు మనల్ని చూచేవాడిగా ఉన్నాడు. ఏదైతే ప్రియమైన వారినారా మనం ప్రభువును జ్ఞాపకం చేసుకుంటున్నామో, ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువును మనం జ్ఞాపకం చేసుకుంటున్నామో, దాని సాదృశ్యాన్ని ప్రభు మన ముందు ఉంచాడో దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నామో, మనం దేవునికి ఇష్టకరంగా ఉంటూ ఉన్నాం. ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఏవైతే అనేకమైన సందర్భాలలో కదా ఆయన మనకు ఎంతో కదా అక్కడ దేవుని ప్రజలంట ఎలా ఉన్నారంటే, వారు ఒక విత్తనంలాగా ఉన్నారు. గోధుమ విత్తనములాగా ఉన్నారు. గోధుమ విత్తనం ఏమవుతుందంట, ఆ భూమిలో నుండి తీసి దాన్ని వారు ఉపయోగించినంతకై దాన్ని నలిపినట్లుగా, దాన్ని ఒక పిండిగా లేక దాన్ని దేవుని నైవేద్యమునకు ఉపయోగకరంగా మార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధాత్ముడు కదా మనకు ఒక సహకారంగా ఉన్నాడు. అంటే ఆ గోధుమ రొట్టెని పిండినప్పుడు కదా, దాన్ని అలాగే పిండితే అది మృదువుగా రాదనుకోండి. ఏం చేస్తాం? కొంత నూనెను లేదా కొంత ఉప్పును, కొంత లేకపోతే దాంట్లో ఇంకేం చేస్తాం? నీళ్లను ఇవైతే కలిపినట్లుగా దేవుని పరిశుద్ధాత్ముడు మనకు సహకారిగా ఉన్నాడు. అలాంటి అనుభూతిని మనం పొందుకునే వారంగా ఉండాలి. మనం దాన్ని ఏం చేయాలంటే అనుభూతి చెందే వారంగా ఉండాలి. లేకపోతే దేవునికి మనం ఇంపుగా ఉండలేం. కనుక ప్రియమైన వారులారా, ఏవైతే ప్రారంభం నుంచి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు తన బిడ్డలైన వారిని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. తన ప్రేమ సిలువలో వేలాడుతూ ఉంది. ఆయన నిన్ను పట్టుకున్నంతకై, నిన్ను ప్రేమించినంతకై తన కుమారుని మనకు అప్పగించుకున్న వాడిగా ఉన్నాడు. కనుక ప్రియమైన వారులారా, అది ఆవహించినట్లుగా మన పరిస్థితులు ఉండాలి. ఆ విషయాన్నే లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము అక్కడ మరియాను జ్ఞాపకం చేస్తూ ఆయన ఒక మాట చెప్తాడు కదా. 1వ అధ్యాయం 35వ వచనాన్ని చూస్తే, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చెను చాలు కదా. దూత ఏం చేసిందంట? ఆమె మీదకు వచ్చింది. ఎప్పుడు? ప్రియమైన వాళ్ళారా, ఎప్పుడైతే ఆమె జీవించిన తన జీవితం యోగ్యకరమైనదైనప్పుడు, దేవుని దృష్టికి లేక ఆమె వాసన వెదజిల్లినప్పుడు, దేవుని యొక్క యోగ్యతను లేక ఆమె సంపాదించుకున్నప్పుడు పరిశుద్ధాత్మ ఆమెను ఏమైందంట? కమ్ముకొనేను. పరిశుద్ధాత్మ ఆమెను కమ్ముకుంది. 4వ అధ్యాయం 1వ వచనం, లూకా రాసిన సువార్త 4వ అధ్యాయం 1వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి చాలు కదా. ప్రారంభంలో యేసు ఆ పరిశుద్ధాత్మ పూర్ణుడై, ప్రియమైన వాళ్ళారా, ఆయన తన సువార్తను ప్రారంభించాడు. ఎప్పుడైతే ఆత్మ మనలోనికి వస్తుందో, ఆత్మను మనం ధరించుకుంటామో, ఎప్పుడైతే ప్రభుకి ఇష్టకరంగా మనం జీవిస్తామో, అప్పుడు ఆయన మనకి ఇచ్చేవాడిగా ఉన్నాడు. అది ప్రభు మనకి ఇచ్చినప్పుడు మనం ఆయన పేరట ఆయన చిత్తం మేరకు మనం ఏమైనా చేయగలం. కనుక ప్రియమైన వాళ్ళారా, మనం ఏం చేయాలంటే ప్రభు దేవుని ఆత్మను ధరించుకునే వారంగా ఉండాలి. మొదటి ఆయనకి ఇష్టకరంగా ఉండాలి. రెండోది ఆయన ఆత్మను ధరించుకునే వారంగా ఉండాలి. ఆయనకి ఇష్టంగా ఉండాలంటే కొంత క్రమం ఉంది. ఆ గోధుమ రొట్టెను చేయనట్లుగా, దేవునికి ధూపము వేయనట్లుగా ఒక ఆచరణ ఉంది. అయితే ఆ ఆచరణ మనం పాటించాలి. ఆచరణ మనం పాటించినప్పుడు అది దేవునికి ఇంపుగా
ఉంటుంది. మనకి ఇష్టం వచ్చినట్లుగా కాదు, ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా మనము ఆయన ఆచరణను పాటించాలి. కనుక ప్రియమైన వారలారా, ఎప్పుడైతే ఈ ఆచరణలలో లోపం ఉండదో మనం దేవునికి ఇంపుగా ఉంటాం. అలాగే ఇక్కడ జ్ఞాపకం చేస్తూ పరిశుద్ధాత్ముడు కమ్ముకుంటాడు. నీవు దేవునికి ఇష్టురాలిగా ఉంటే పరిశుద్ధాత్ముడు నిన్ను కమ్ముకుంటాడు. పరిశుద్ధాత్ముడు కన్య మేరీ గర్భమందు ఆయన జన్మించినంతగా ఆమె ఆమెను ఆ దేవునికి ఇష్టకరంగా ఉన్నదని మనం చెప్పుకోగలం. కనుక ప్రియమైన వారలారా, అక్కడే మొదటి అధ్యాయము తర్వాత 14వ వచనాన్ని కూడా మనం చూస్తే, అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలకు తిరిగి వెళ్ళిన చాలు కదా. అక్కడ యేసు ఏం చేశాడంట, అప్పుడు యేసు ఆత్మ బలముతో, ఆత్మ ఏం చేస్తున్నాడంట, బలపరుస్తున్న. 18వ వచనం చూస్తే, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, ఆ ఆ చెరలోనున్న వారికి విడుదలను చూపు కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును ప్రభువు చాలు కదా. అక్కడ ప్రారంభాన్ని మనం చూస్తే పరిశుద్ధాత్మ నా మీద ఉంది. ప్రియమైన వారలారా, ఆయన మీద ఉన్నందున ఆయన ఏం చేశాడంట, ఆయన అనేకులను స్వస్థపరిచాడు, బీదలకు సువార్తను ప్రకటించాడు. ఆయన నన్ను ఇంకా అక్కడ అంటాడు, అభిషేకించెను, చెరలో ఉన్న వారిని విడుదల చేశాను, ఇంకా గుడ్డి వారిని చూపును, కుంటి వారిని ఏదైతే కుంటి వారిని నడిపించినట్లుగా, దురాత్మలు కలిగిన వారిని ఆయన విడిపించినట్లుగా, ప్రియమైన వారలారా, అనేకమైన సందర్భాలలో ప్రభువు వారిని హెచ్చించినట్లుగా మనం చూస్తాం. అయితే ఇవన్నీ కూడా ఒక్క పరిశుద్ధాత్ముడు ఆయన వెనకుండి చేశాడు. అయితే నీలో కూడా పరిశుద్ధాత్ముడు ఉండాలంటే నీవు ఆయనకి ఇష్టకరంగా ఉండాలి. ఆయన నిన్ను కమ్ముకోవాలన్నా, ఆయన నీలో ఉండాలన్నా, ప్రియమైన వారలారా, వీటన్నిటిని బట్టి వారికి ఏం కలుగుతుందంటే శక్తి కలుగుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారి చుట్టూ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆయన బాప్తీసము తీసుకున్న నాటి నుండి, అందుకే అక్కడ అన్నట్లుగా, ఇదిగో ఈయన నా కుమారుడు, ప్రభువుకు ఇష్టకరమైన తన జీవితం. ప్రియమైన వారలారా, పరిశుద్ధాత్ముడు ఆవరించాడు. ఈనాడు నీవు నేను కూడా ఆయన పేరట అనేకమైన గొప్ప కార్యాలను చేయనంతగా మనం సువాసనగా ఆయనకు వెదజల్లినట్లుగా మనం ఆయనకి ఇష్టకరంగా జీవించినప్పుడు ఆయన అవన్నీ మనకు కలగజేస్తాడు. అవన్నీ మనలోనికి వస్తాయి. మనం స్వతంత్రించుకుంటాం. దేవుని రాజ్యపు పరలోకపు ఆ వీధులలో లేక ఆ నివాసములో మనం ఉంటాం. అలా ఉండునంతగా మనం ఏం చేయాలంటే ప్రభువుకి ఇష్టమైన క్రియలను మనం చేసేవారంగా ఉండాలి. అలాగైతే మన ఇష్టాలు దేవుని ఇష్టాలు కావని కదా ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, మనం నలిగిపోవాలని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. మనం విరిగిపోవాలని నేను వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. అక్కడే ఎఫెసీయులకు రాసిన పత్రిక చదువుకున్న 5:2 కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను చాలు. ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారు ఎలా ఉన్నారంటే మంచి వాసనగా ఉన్నారు. అలాగైతే మనము కూడా దేవునికి ఒక మంచి వాసనగా ఉండాలి. అలా లేకపోతే ఒకవేళ దుర్వాసనే లేక దేవుని యొక్క అసహ్యతే లేక మనం ఏమీ లేకపోయినా కూడా దేవుని యొద్ద మనం నిలవలేము, లేక దేవునికి మనం కనపడం, దేవునికి మన వాసన వెదజల్లదు. కనుక ప్రియమైన వారలారా, మనం ఇతరులకు లేక మన తోటి వారికి మన ప్రక్క వారికి కూర్చున్నప్పుడు లేక మాట్లాడినప్పుడు ఒక మంచి యొక్క ఉద్దేశాన్ని, మంచి యొక్క అనుభూతిని మనం చెందినంతగా మనం ఉండేందుకై సిద్ధపడినట్లుగా ఆ ప్రభువుకు కనపడినంతగా కూడా మనం సిద్ధపడాల్సిన అవసరత ఉంది. అయితే మనం సిద్ధపడిన ఈ సిద్ధపాటు కాదు దేవునికి ఇంపు. మనం ఏది దేవునికి ఇంపుగా ఉంటుందంటే నీవు చేసే నీ క్రియలు, నువ్వు చేసే నీ పనులు, నువ్వు చేసే నీ ప్రార్థన, చేసే స్తుతులు ఏదైతే ధూపముగా ప్రభువుకు చేరుతూ ఉంటుండగా ప్రభువు నిన్ను ఇష్టపడుతూ ఉన్నాడు.
అందుకనే అక్కడ ఆ యొక్క రుద్రాలను ప్రభు జ్ఞాపకం చేస్తూ ఆమె ఏం చేసిందంట, ఆమె దేవునికి ఇష్టంగా ఇచ్చిందంట, ప్రేమించి దేవునికి ఇచ్చింది. ఈరోజు ప్రియమైన వాళ్ళారా, మనం కూడా దేవునికి ఇచ్చుటలో ఏ ప్రేమతో ఇవ్వాలి. ఆ ప్రేమ ప్రభువుకు కనపడుతుంది. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూద్దాం. ప్రకటన గ్రంథము ఆ ఉమ్, ఉమ్. దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరెనో చాలు కదా. ఏమైందనంట, వారు చేసిన ధూపం లేక అక్కడ ఉంటున్న ప్రార్థనలతో కలిసి దూత ఏం చేసిందంట, ఆ చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరింది. అంటే ప్రియమైన వారినారా, వారు కలిగి ఉన్న లేక నలిగి ఉన్న పరిస్థితి, పౌలు శీలయు నలిగి ఉన్న పరిస్థితి, వారు విరిగి ఉన్న పరిస్థితి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, వారు ప్రభు దృష్టికి లేక ప్రభు యొక్క ఎన్నికకి లేక వారి అవసరతకు వారు పాడిన కీర్తనలు దేవునికి చేరాయి. అప్పుడు ఏం కలిగిందనంటే, ఆ చెరసార పునాదులు కదిలాయి, వారికి ఉన్న బంధకాలు లేక వారికి ఉన్న బేడీలు ఊడిపోయాయి, వారు ఆ యొక్క చెరసార తలుపులు తెరుచుకున్నాయి. వారి అవసరతలు ప్రభువుని అడగలేదు, కానీ ప్రభువే వారికి దయచేస్తూ ఉన్నాడు. నిజముగా ప్రభువును స్తుతించినప్పుడు, నిజముగా ప్రభువును ప్రార్థించినప్పుడు, ఆ యొక్క మంచి సువాసన దేవునికి ఆ వచ్చినప్పుడు ప్రభు దాని అనుభూతి చెందేవాడిగా ఉన్నాడు. ఎవరు ఇలాంటి మంచి యొక్క ప్రార్థన లేక ధూపం వేస్తున్నారనో, ఎవరు ఇలా మంచి యొక్క విశ్వాసాన్ని కలిగి ఉన్నారనో దేవుని దృష్టికి మనం చేరుతాం. ఆ విషయాన్నే కదా ఒక మాట ఉంది, 62 ఏషియా 62వ అధ్యాయము 2వ వచనంలో అంటాడు, ఆయనను ఎందరూ 66:2 అన్నియు అవన్నీయు నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. దేవుని యొక్క దృష్టి ఎవరి మీద ఉందంట, ఎవడు దీనుడై నలిగిన హృదయము కలిగి ఉంటాడో వాడిని దేవుడు దృష్టిస్తూ ఉన్నాడు. ప్రభునందు భయాన్ని అదే ఆ మాటని ఇక్కడ జ్ఞాపకం, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండెనో వానినే నేను దృష్టిస్తూ ఉన్నాను. కనుక ప్రియమైన వాళ్ళారా, దేవుని దృష్టి మన మీద ఉండాలంటే మనం దేవునికి భయపడాల్సిన అవసరత ఉంది. దేవుని ఎడల మనం వణుకుచుండాల్సిన పరిస్థితి. ఏదో మనకిష్టమని కాదు, దేవునికి ఇష్టంగా ఉండాలి. మనం మాట్లాడే మాటలు, చేసే పనులు, చేసే ఆలోచనలు లేక మనం చేసే అనేకమైన దేవునికి హేయమైన కార్యాలు, వీటన్నిటి విషయాలలో దేవునికి ఇంపుగా లేకపోతే మనం లేక మన వాసన దుర్వాసనగా ప్రభుకు కనబడుతుంది. అలా ఉండినప్పుడు మనల్ని ఎవరు మెచ్చరు, మనల్ని ఎవరు నచ్చరు. ఒకవేళ లోకము చేత నీవు ఘనపరచబడచ్చేమో, కానీ దేవుని దృష్టిలో నీవు ఘనత పొందలేవు. కనుక ఘనత దేవుని యొద్ద పొందాలి. అందుకే మీరు ప్రార్థన చేయనప్పుడు అన్నాడు కదా, రహస్యం ముందు కనబడని కదా దేవునికే ప్రార్థించాలి. కనుక ప్రియమైన వాళ్ళారా, కనబడే జనులకు కాదు, కనబడని దేవునికి ప్రార్థించాలి. రహస్యం ముందు చూసిన నీ తండ్రి కదా, నీవు ప్రార్థన చేయు, నీ ప్రార్థన యొక్క ప్రతిఫలాన్నైనా దయచేస్తాడు. ఈ సమయంలో ప్రియమైన వాళ్ళారా, శ్రేష్ఠ దేవుని ఈ పునరుద్ధాన దినం ఈ వాక్య పరిచర్యలో చేరి ఉంటున్న మనందరం, మరి నేను మీరు లేక మనందరము ప్రభు దృష్టికి ఒక ఇంపైన సువాసనగా వెదజిల్లునంతకై మనల్ని మనం సరి చేసుకోవాల్సిన అవసరత ఉంది. ఒకవేళ అలా లేకపోతే ప్రియమైన వాళ్ళరా, సమయము లేక గడియ లేక తీర్పు దినం వచ్చినప్పుడు కదా ప్రభు మనల్ని విసర్జించేవాడిగా ఉన్నాడు. లేక ఆ ద్రాక్ష తోటలో ద్రాక్ష గుత్తులో నుండి ప్రభు ఒక పండెను తీసుకున్నప్పుడు, అది మాధుర్యాన్ని చూపినప్పుడు ప్రభు దాన్ని ఇష్టపడేవాడిగా ఉన్నాడు. లేక అది వగరుగా లేక దేవునికి ఇష్టము లేనితనంగా అది ఉండట్లయితే ప్రభు దాన్ని నేరుగా ఉమ్మివేస్తాడు. కనుక ప్రియమైన వాళ్ళారా, ఇప్పటికీ ఇప్పుడు బాగానే ఉన్నాం. అయితే తుదకు మన విశ్వాసం దేవుని పరలోక రాజ్యం చేర్చేలాగా
ఉండాలి కదా. ఎవరు దూర్చారులే, ఏమవుతుందిలే, తెచ్చిన తర్వాత ఎక్కడికి పోతాం కదా, ఇలా తక్కిడో బిక్కిడో అని అనుకునే ప్రతి ఒక్కరి విషయంలో కదా రేపు తీర్పు ఉంది. ఆ విషయాన్ని ఆ, ఇక్కడ మాట్లాడుతూ దయచేసి యోహాను సువార్త 5వ అధ్యాయము 28, 29. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో నున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానముకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానకును బయటికి వచ్చుదురు. చాలు కదా. వారు ఎక్కడికి వస్తారంట? వారు బయటికి వస్తారు. దేవుని కడభోర శబ్దము వినినప్పుడు ప్రియమైన వాళ్ళరా, వారు బయటికి వచ్చినంతగా వారి క్రియలు దేవునికి ఇష్టకరంగా ఉండాలి. అలాగైతే దేవుని యొక్క అనుభూతిని, దేవుని యొక్క కృపను మనం అనుభూతి చెంది, ఇదిగో ఈయన మంచి దేవుడు అని ఆయనను ధరించుకున్న మనలో కూడా దేవుడు కొంత ఇష్టాన్ని వెతుకుతూ ఉన్నాడు. అయితే మనము ఆ ఇష్టాన్ని బట్టి దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నాం ప్రియమైన వాళ్ళరా. అందుకే ఇక్కడ మాట్లాడుతూ 28లో దీనికి ఆశ్చర్య పడకూడదు. ఇది మామూలే, ఇది పెద్ద ఆలోచించే లేక మనం భయపడే విషయం ఏమి లేక ఇక్కడ ఆ మాటని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదా. ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని కదా ఏం చేస్తారంటే, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వస్తారు. అయితే మనం మేలు చేసామా, మనం కీడు చేసామా, లేక మనం దేవునికి ఇష్టకరంగా ఉన్నామా లేమా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. ఆనాటికి కదా మనం ఆ కణికల వలె, వెనకబడిన 5గురు వలె మనం అప్పటికి బాధపడిన భయపడిన ప్రియమైన వాళ్ళరా, మనకు ఆహ్వానము లేక లోనికి ప్రవేశము ఎంత మాత్రమో ఉండదు. బ్రతికి ఉండగానే మన మన దేహాన్ని లేక మన ఇంటిని చక్కబెట్టుకోవాలి. ఆ దీపం ఉన్నప్పుడు ఇంటిని చక్కబెట్టుకున్నట్లుగా మనం బ్రతికి ఉండగానే మన ఆత్మను దేవునికి అప్పగించుకోవాలి. అలా లేకపోతే మనం తీర్పు తీర్చబడతాం. మన తీర్పు తీర్చబడినప్పుడు ప్రియమైన వాళ్ళరా, ఆ న్యాయస్థానంలో మనము నిలవలేం. ఆ విషయాన్ని కీర్తన 1వ అధ్యాయంలో ఆ మాట జ్ఞాపకం చేస్తాడు కదా. న్యాయస్థానములో 6వ వచనం, యెహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనమునకు నడుపును కదా. 5వ వచనం కూడా, కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. ప్రియమైన వాళ్ళరా, వారికి తీర్పు వేరే ఉంది. వారికి వేరే ఒక లేక ఆ మార్గము లేక వారి మార్గము నేరుగా నాశనమునకు దారి తీస్తుందని జ్ఞాపకం చేస్తాడు కదా. కనుక మనం ఆలోచన చేయాలి, మనం మనలను సరి చేసుకోవాలి. ఒకసారి దేవునిలో పడిపోయిన దావీదు మరలా తన తప్పు తెలుసుకొని ఇంకా మరలా ఎన్నిటికీ ప్రభువును విడనాడిన వాడు కాదు. అలాగైతే నీలో ఉన్న లోటుపాట్లను ప్రభు హెచ్చరిస్తూ ఉన్నప్పుడు, ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆయన నేరుగా సూటిగా ప్రభు వాక్యాన్ని ధ్యానించినప్పుడు, దేవుని సంఘములో దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు, ఇదిగో ప్రభు హెచ్చరించినప్పుడు, ఆ హెచ్చరింపును మనం లోబడినప్పుడు కదా తుదకు ఏమవుతుందట, నీతిమంతుల మార్గములు యెహోవాకు కదా, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు దారి. నేరుగా మనం దేవుని యొక్క తీర్పుకు మనం వెళ్ళబడతాం. కనుక ప్రియమైన వాళ్ళారా, మనం గ్రహించాలి, దేవునిలో మనకుంటున్న ఇప్పుడు ఈ లోకంలో ఉంటున్న ఈ సుఖభోగాలను కాదు, రేపు దేవుని రాకడలో మనం దేవుని రాజ్యం చేరితేనే అది నిజమైన విశ్వాసం. ఒకవేళ మనం తొలగిపోతే, తప్పిపోతే, మనం విడనాడితే మనం విసర్జించిన వారిలో ఉంటాం. అందుకే ప్రభు అంటున్నాడు కదా, చివరిలో ఆయన అంటున్నాడు, ప్రభువా నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను. కనుక మన ఆత్మలు ప్రభువి, ఆయనే మనకు దయచేసాడు. కనుక
మన ఆత్మలు తిరిగి ఆయన దగ్గరికే చేరాలి. ఆత్మ దయచేసిన దేవుని యొద్దకు చేరాలి. అయితే మన ఆత్మ దేవుని దగ్గరికి చేరాలంటే ఆ దేవుణ్ణి మనం ఇష్టపడాలి. ఆ దేవునికి ఇష్టంగా మనం జీవించాలి. కనుక ప్రియమైన వారులారా, మంచి సత్క్రియలు మనం చేసే వారంగా ఉండాలి. అలా ఉంటే ఇంపైన సువాసన గల నైవేద్యంగా మనం ఉంటాం. ఈ 5 విషయాలను ప్రభువు మన దృష్టిలో ఉంచాడు. అయితే ప్రియమైన వారులారా, అక్కడ ప్రభువైన యేసుక్రీస్తులో ఒక సాదృశ్యాన్ని మనం చూస్తే ఆయన ఎలా ఉన్నాడంటే మంచి దైవభక్తి కలిగిన దేవుని కుమారుడిగా ఉన్నాడు. ఆయన ఎంతో సుందరమైన వాడిగా ఉన్నాడు. ఆయన ఎంతో అందమైన వాడిగా ఉన్నాడు. అలాగైతే మనం కూడా దేవుని దృష్టికి ఇంపుగా మనం ఉండాలంటే మనం ఆయనకు పోలికగా నడవాలి. మనకు ఒక మంచి రోల్ మోడల్ లేక మాదిరి ఎవరైనా ఉన్నారంటే ఆయనకు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. కనుక ఆయనను అనుసరించాలి కదా. కొన్నిసార్లు ఎక్కడన్నా దేవుని నమ్మిన వారు నూతనంగా ఎలా ఉంటారంటే, మీరు కూడా దేవుని నమ్ముకోండి లేకపోతే మీరు నరకానికి పోతారని చెప్పినప్పుడు వాళ్ళు బాధపడతారు కదా. వాళ్ళు బాధక మనం తీర్పు తీర్చకూడదు. ఆయన పని అది, ఆయన పని ఆయనది, మన పని మనది. మనం ఏం చేయాలంటే మనం ప్రేమించాలి. ప్రేమతో దేవుని స్వార్థవనాన్ని చెప్పాలి. అలా కాక మనం దూషిస్తే కదా మనకు తీర్పు ఉంటుంది కదా. మోషే దేవుని ప్రజలను దూషించినట్లుగా కదా, ఆ నీటిని లేక బండను తాకమన్నప్పుడు దాన్ని కొట్టినప్పుడు కదా ఏం చేశాడంట, ప్రభు తిరిగి దాన్ని మోషేని అడిగినప్పుడు ప్రియమైన వాళ్ళారా ఆయన కనానులోనికి ప్రవేశించలేక పోయాడు. అలాగే మనం అంతా చేసి ఇంత భక్తి చేసి చిన్న చిన్న విషయాలలో మనం దేవుని రాకడలో మనం దేవుని కృపను కోల్పోయేవారుగా ఉండకూడదంటే మనం అన్ని విషయాల్లో దేవునికి ఇష్టకరంగా ఉండాలి. కనుక దేవుడు తన వాక్యం వెనుకలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. మహోన్నతిగా కృపగల దేవా మీకు స్తుతులు స్తోత్రాలయ్యా. మీ శ్రేష్టమైన కృపను బట్టి ఇదిగో ప్రభువా మేమందరము ఈ పాద సన్నిధానములు చేరి ఇంతవరకు నిన్ను స్తుతించాం అయ్యా, మిమ్మల్ని ఆరాధించాం. ఇదిగో ప్రభువా అయ్యా, ప్రియులు ఇదిగో వారి కష్టముల నుండి ఇదిగో ప్రభువా మీకు కానుకలు వేశారు. అంత మాత్రమే కాక ఈ మీ వాక్య పరిచయలు అనేకమైన ఇదిగో విషయాలను అయ్యా వీటిని గురించి మీరు ఆశ్చర్యపడకుడి అన్నట్లుగా అనేకమైన విషయాలను ఇదిగో మా తలంపులోనికి మీరు తెచ్చారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా ఈ సమయంలో విన్న మీ వాక్యం మా హృదయాల్లో ఉంచండి, నీరు కట్టి ఫలింపజేయండి అయ్యా. ఏవైతే లోటుపాట్లు ప్రభా నాలో ఉన్నాయో అటు వాటన్నిటిని మీరు తీసివేయగలరని, గొప్పవాడివని అయ్యా మీకు సాధ్యమై ఉన్నదని ఇదిగో అనేకమైన సందర్భాలలో అయ్యా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇదిగోనైనా ఈ సమయమందు మీకు ఇంపైన ఇదిగో ప్రభా నైవేద్యముగా, సువాసన నైవేద్యముగా మేము ఉండినంతగా మా క్రియలు నీకు ఇష్టంగా ఉండినంతకై సహాయం చేయండి అయ్యా. నిన్ను ప్రేమించే విషయంలో, నీకు ఇచ్చే విషయంలో అయ్యా, నిన్ను ఇదిగో స్తుతించే విషయంలో అయ్యా, నీకు వచ్చే విషయంలో అనేకమైన సందర్భాలను ఇదిగో ప్రభా ఇంపైన సువాసనగా మేము ఉండినంతకై సహాయం చేయండి. ఇదిగో ప్రభా ఇదిగో నా ప్రియ కుమారుడు అన్నంతకై, బలానా మంచి దాసురాల అన్నంతకై ఇదిగో మేము అర్హులుగా ఉండినంతకై సహాయం చేయండి. మీ రాజ్యపు వారసులుగా అయ్యా, పరదేశులుగా అయ్యా, రేపు రాకడా అయ్యా ఎత్తబడేందుకై ఇదిగో సిద్ధపడిన కన్యకల వలె మేము ఉండినందుకై, ఎత్తబడిన లేక పెళ్లి విందులోనికి ప్రవేశించిన కన్యకల వలె మేము ఉండినందుకై సహాయం చేయమని ఇదిగో ప్రభా మమ్మల్ని దీవించమని ముందున్న ఇదో కార్యక్రమం సమయించమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.